చిరుధాన్యం. చాలామందికి ఈ చిరుధాన్యాల గురించి తెలియదు, కానీ దీంట్లో అద్భుతమైన ఔషధ శక్తులు ఉన్నాయి. దీంతో మంచి ఆరోగ్యాన్ని సాధించుకోవచ్చు. ఈ కార్యక్రమంలో ఈ చిరుధాన్యం గురించి సమగ్రంగా తెలుసుకుందాం. చిన్నగా ఉన్నాయని చిన్నచూపు అక్కర్లేదు. పుట్టివాళ్ళల్లో గట్టివాళ్ళు ఉంటారే, అలాగా చిన్న బుర్రలే మిన్నగా ఆలోచించినట్టుగా చిన్న చిన్న వాటిల్లో కూడా గొప్ప గొప్ప ఉండొచ్చు. ఇందుకు చిరుధాన్యాలే ప్రత్యక్షమైనటువంటి నిదర్శనం. రాగులు, సజ్జలు, కొర్రలు, వరిగలు, అరికలు, ఇలా ఈ పేర్లు అంతగా ఫ్యాషన్గా ఉండకపోవచ్చు, కానీ ఈ గింజలు చాలా గొప్పగా కనిపించకపోవచ్చు, కానీ ఆరోగ్యానికి ఇవి చేసే మేలు అంతా ఇంత కాదు, అనల్పం. నేడు ఈ శాస్త్ర పరిశోధన రంగం మొత్తం కూడా ఈ విషయాన్ని నొక్కి చెబుతోంది. అందుకే ధాన్యాలలో ఈ చిరుధాన్యాలు వేరని, చిన్నగా ఉన్న ఆరోగ్యానికి ఇవి చాలా మేలు చేస్తాయని మనం గుర్తుంచుకోవాలి. ఒకప్పుడు మన దేశంలో పోషకాహార లోపం అన్నది పెద్ద సమస్య, కానీ ఇప్పుడు ఆహార లభ్యత అనేది బాగా పెరిగింది. ఆహారపు అలవాట్లు మారిపోయాయి. వీటికి శారీరక శ్రమ లేని జీవనశైలి కూడా తోడయింది. దీంతో అవసరానికి మించి తింటున్నారు. ఆయుర్వేదంలో దీన్ని అధ్యసనం అంటారు. అలాగే అధిక పోషణ అన్నది ఈ మధ్య పెను సమస్య కింద తయారవుతోంది. తినే ఆహారంలో కూడా బాగా పాలిష్ పట్టినటువంటి తెల్లటి బియ్యం తింటున్నారు. అలాగే బాగా శుద్ధి చేసినటువంటి రిఫైన్డ్ గోధుమ పిండి, ఇలాంటివి బాగా వాడుతున్నారు. వీటి వాడకం పెరిగిపోయింది. వీటన్నిటితో ఈనాడు మనల్ని మధుమేహం అంటే డయాబెటీస్, అలాగే ఊబకాయం అంటే ఒబేసిటీ, అలాగే హై బీపీ అధిక రక్తపోటు, ఇలాంటి జబ్బులన్నీ కూడా చుట్టుముడుతున్నాయి, అతలాకుతలం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మనం తప్పనిసరిగా గుర్తించాల్సినటువంటి అంశం ఏంటంటే, మన ఆహారంలో పోషకాలతో నిండినటువంటి ముడిధాన్యం, ముఖ్యంగా ఈ చిరుధాన్యాలు వంటివి ఏవి లేకుండా పోవటం అనేది. అంటే వీటిని మనం తింటలేదు. జబ్బుల్ని నివారించుకోవాలన్నా, చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవాలన్నా మనం తినేటువంటి ఆహారం మీద మనం శ్రద్ధ పెట్టాలి. మరీ ముఖ్యంగా తిరిగి ఈ చిరుధాన్యాల వైపు మళ్ళటం మనం తప్పనిసరి. చిరుధాన్యాలలో ఈనాడు బాగా ప్రాచుర్యంలో ఉన్నవి ఏమిటంటే జొన్నలు, అలాగే రాగులు. కొన్ని ప్రాంతాలలో సజ్జలు ఇలాంటివి కూడా బాగానే వాడుతున్నారు. కానీ కొర్రలు, అరికలు, వరిగలు, సామలు, అలాగే ఊదలు, ఇలా ఇంకా చాలానే ఉన్నాయి. వీటి గురించి చాలామందికి అసలు తెలియదు కూడా. కొంతమంది అయితే వీటిని చూసి కూడా ఉండుంటారు. ఒకప్పుడు ఇవన్నీ మన దేశంలో వాడకంలో ఉండేవే, కాకపోతే వీటినే ప్రధాన ఆహారంగా తీసుకుంటూ పూర్తిగా వీటి మీదనే ఆధారపడేవాళ్ళు ఆ రోజులలో. కానీ ఈనాడు ఈ ఆహార లభ్యత పెరగడంతో వీటిని వాడటం నామోషైంది. కానీ వీటిలో కూడా బోల్డ్ అన్ని పోషకాలు ఉన్నాయి. ఈ చిరుధాన్యాలకు సంబంధించినటువంటి విశేషాలు మనం తెలుసుకోవాలి. చిరుధాన్య పంటలకి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ వర్షాధార పంటలు అంటే అందరూ కూడా వీటిని పండించుకోవచ్చు, తక్కువ కాలంలో పండుతాయి. ఇది మరొక విశేషం. అలాగే ఈ పంటలకి చీడపీడలు పట్టవు. అంటే ఈ ఎరువులు ఇలాంటివి క్రిమి సంహారక మందులు వాడాల్సినటువంటి అవసరం ఉండదు. ధాన్యం ఏడాదంతా కూడా నిల్వ ఉంచిన పాడు కాదు, ఇది మరొక విశేషం. అలాగే పురుగు పట్టడం కూడా చాలా చాలా అరుదు. ముఖ్యంగా కొద్దిగా తినగానే దండిగా లోపల మంచి కూల్గా ఉంటుంది. అందుకని ఒకప్పుడు వీటినే ఎక్కువగా తినేవాడు మనవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. వీటిని పండించడం, వాడకం దాదాపు కనుమరుగైంది. కానీ దీన్ని తిరిగి మనం మళ్ళీ పండించుకోవాలి, ఆహారంగా వాడుకోవాలి. నిజానికి అప్పుడే వీటి తాలూకు పూర్తి పోషక తత్వాలు మనం ఎంజాయ్ చేసినట్టు అవుతుంది. ఓట్స్, అలాగే క్వినోవా ఇలాంటి ఖరీదైనటువంటి వాటికి బదులుగా తేలిగ్గా చౌకగా అందుబాటులో ఉండేటువంటి మన ఈ చిరుధాన్యాలని మనం వాడుకోవచ్చు. ఎందుకంటే ఓట్స్ ఒక అరకిలో డబ్బానే చాలా ఖరీదు ఉంటుంది. అదే చిరుధాన్యాలు అలా కాదు. ఒక్కో చిరుధాన్యం ఒక్కో రంగులో ఉంటుంది. అలాగే ఒకే రకం చిరుధాన్యంలో రకరకాల రంగులు కూడా ఉండొచ్చు. తెల్లజొన్నలు, పచ్చజొన్నలు, ఎర్రజొన్నలు, తెల్లరాగులు, పచ్చరాగులు, ఎర్రరాగులు, ఇలాగా రంగురంగుల్లో ఉంటాయి ఇవి. ఇక కొర్రలైతే పసుపు రంగులో, అలాగే సామలు తెల్లగా, ఇక సజ్జలు, సామలు నీలి రంగులో, ఇలాగ అనేక రంగుల్లో ఉంటాయి. వీటిలో ఉండేటటువంటి ఫైటోకెమికల్స్ ఆ రంగుల్ని తెచ్చిపెడుతూ ఉంటాయి. యాంటాక్సిడెంట్ గుణాలు ఉండేటువంటి ఈ రసాయనాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అసలు ఈ చిరుధాన్యాలకు సంబంధించి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వీటి మనం తెలుసుకోవాలి. మన బియ్యంలో మాంసకృత్తులు 6 నుంచి
7 గ్రాములు ఉంటాయి. మిగతాదంతా కూడా పిండి పదార్థమే. కొవ్వు చాలా తక్కువగానే ఉంటుంది. అదే జొన్నలు తీసుకోండి లేదా కొర్రలు తీసుకోండి, వీటిలో మాంసకృత్తుల మోతాదు చాలా ఎక్కువ ఉంటుంది. బియ్యం, చిరుధాన్యాలు రెంటిలో కూడా పిండి పదార్థం ఒకే మోతాదులో ఉన్నా బియ్యం లోపల ఉండేటువంటి పిండి పదార్థం త్వరగా జీర్ణం అయిపోతుంది. ఇందులో పీచు తక్కువ బియ్యంలో. అదే చిరుధాన్యాలు తీసుకుందాం అనుకోండి, పిండి పదార్థం నిదానంగా జీర్ణం అవుతుంది. ఇలా అవ్వటం చాలా అవసరం, ఇది మంచిది. అలాగే ఈ చిరుధాన్యాల్లో పీచు బాగా ఎక్కువ ఉంటుంది, ఫైబర్. ఈ చిరుధాన్యాల అన్నాన్ని కొద్దిగా తినడం చాలు, కడుపు నిండినట్టు అనిపిస్తుంది. అంటే ఇక మళ్ళీ ఈ ఫుడ్ మీద దాడి చేయాలనిపించదు. ఆరోగ్యానికి ఇది చాలా అవసరం. ఇక ఈ చిరుధాన్యాల్లో సూక్ష్మ పోషకాలు ఉంటాయి, మైక్రో ఎలిమెంట్స్, మ్యాక్రో ఎలిమెంట్స్. ముఖ్యంగా ఇనుము, కాల్షియం, జింకు ఇలాంటి సూక్ష్మ పోషకాలు ఈ వరి బియ్యంల కంటే చిరుధాన్యాలలోనే ఎక్కువ. ముఖ్యంగా సజ్జలు అలాగే సామన్లలో ఈ ఇనుము దాదాపు నాన్ వెజ్తో అంటే మాంసంతో సమానంగా ఉంటుంది. ఆకుకూరలో కూడా ఎంత ఇనుము ఉండదు. జొన్నలు, రాగులు ఈ రెండిట్లో కూడా ఇనుము ఎక్కువే. కొర్రలు, వరిగళ్ళల్లో మాత్రం కాస్త తక్కువ ఉంటుంది. ఇక మరొక సూక్ష్మ పోషకం కాల్షియం. రాగులలో కాల్షియం దాదాపు పాలతో సమానంగా ఉంటుంది. కాల్షియం ఫుడ్ అంటే మనకి వెంటనే గుర్తొచ్చేది పాలు, కానీ ఆ పాలతో సమానంగా రాగులలో కాల్షియం ఉంటుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 100 గ్రాముల రాగుల నుంచి 344 మిల్లీగ్రాముల కాల్షియం మనకు అందుతుంది. కప్పు పాల నుంచి మనకి 300 మిల్లీగ్రాముల కాల్షియమే అందుతుంది. ఇది రెండిటికి పోలిక. అందుకే ఒకప్పుడు రాగుల్ని పేదవాడి పాలుగా అనేవాడు. ఇక సజ్జల్లో కూడా ఈ కాల్షియం అనేది బియ్యంతో సమానంగా ఉంటుంది. ఇక తర్వాత ముఖ్యమైనటువంటి పదార్థం ఈ చిరుధాన్యాలు ఉండేది మాంసకృతులు. జొన్నలు, సజ్జలు, కొర్రలు వీటిలలో గోధుమలతో సమానంగా. ఇక రాగులు, వరిగలు, సామలలో బియ్యంతో సమానంగా ఉంటాయి. ఇక తర్వాత ముఖ్యమైనటువంటి పదార్థం ఈ చిరుధాన్యాలు ఉండేది కొవ్వు. తౌడు తీసేస్తాం కాబట్టి బియ్యంలో కొవ్వు అనేది ఉండదు. కానీ చిరుధాన్యాల్లో పొట్టు తీసినా కానీ కాస్త కొవ్వు ఉంటుంది. పైగా ఇది మంచి చేసే కొవ్వు, మంచి కొవ్వు. ముఖ్యంగా సజ్జలలో కొవ్వు మోతాదు ఎక్కువ. అందుకే వీటితో ఈ సజ్జలు తింటే శక్తి బాగా లభిస్తుంది. సజ్జలు, సామలు, కొర్రలలో 4 నుంచి 5 గ్రాముల కొవ్వు ఉంటుంది. రాగులు, వరిగలు అలాగే జొన్నలలోనేమో 1.5 నుంచి 2 గ్రాముల కొవ్వు ఉంటుంది. కొద్ది మోతాదులోనే ఉన్నా ఈ కొవ్వులో మన శరీరానికి చాలా అవసరమైనటువంటి ఫ్యాటీ యాసిడ్స్ అంటే కొవ్వు అమ్లాలు, ముఖ్యంగా omega-6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది గమనించాలి. కాబట్టి ఇవి గుండెకి ఎంతో మేలు చేస్తాయి. ఇక శక్తి విషయానికి వద్దాం. బియ్యంలో మాదిరిగానే చిరుధాన్యాల్లో కూడా 330 నుంచి 340 కిలో క్యాలరీల శక్తి ఉంటుంది. కొంతమంది పేషెంట్ అంటూ ఉంటారు, డాక్టర్ గారు కొర్రలు తినలేమండి, అంటే బియ్యం తిన్నట్టుగా ఎనర్జెటిక్గా ఉండదని. కానీ అది అపోహ. ఎందుకంటే 330 నుంచి 340 కిలో క్యాలరీల శక్తి ఉంటుంది. సజ్జల నుంచి కాస్త ఎక్కువ లభిస్తుంది. ఇక పీచు విషయానికి వద్దాం. ఫైబర్. బియ్యంతో పోలిస్తే పీచు అనేది చిరుధాన్యాల్లో 66% ఎక్కువ ఉంటుంది. వీటిల్లో ఈ నీటిలో కరిగే రకం పీచు అంటే 1 నుంచి 2%, కరగని రకం పీచు 8%, ఇలా 2 ఉంటాయి. ఫ్యాట్ సాల్యుబుల్, వాటర్ సాల్యుబుల్, అలాగే సాల్యుబుల్ ఫైబర్ అనేవి ఉంటాయి. కాబట్టి వీటితో మలబద్ధకం అనేది చాలా తక్కువ ఈ ఫైబర్ తింటాం కాబట్టి. ఈ పీచు అనేది పేగుల్లో మంచి చేసేటువంటి బ్యాక్టీరియా ఉంటాయి, ప్రో బ్యాక్టీరియా. ఇవి వృద్ధి చెందడానికి దోహదం చేస్తుంది ఫైబర్ అనేది. చిరుధాన్యాల్లాగానే చాలామందికి ఈ జొన్న రొట్టెలు, రాగి సంకటి, రాగి ముద్ద ఇలాంటివే గుర్తుకొస్తూ ఉంటాయి చిరుధాన్యాలు అనగానే. కానీ వీటితో ఇవే కాదు, అన్నం, ఇడ్లీలు, దోశలు, పిండి వంటలు, మిఠాయిలు, ఇంకా పండగ స్పెషల్స్, ఇలా దాదాపుగా మనం ఇంట్లో తినే అన్ని రకాల పదార్థాలు ఈ చిరుధాన్యాలతో చేసుకోవచ్చు. ఇక ఈ చిరుధాన్యాలకు సంబంధించి అనేక ఆహార సంబంధమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని వరుసగా తెలుసుకుందాం. మధుమేహులకి ఇది ఒక ఆహారం. చిరుధాన్యాలలో పీచు ఎక్కువగా ఉంటుంది కాబట్టి బియ్యంతో పోలిస్తే ఇవి నెమ్మదిగా జీర్ణం అవుతాయి. కాబట్టి వీటి లోపల ఉండేటువంటి గ్లూకోజ్ కూడా రక్తంలో నెమ్మదిగా కలుస్తుంది. వరన్నం తినండి మీరు, గంటలోపే ఈ రక్తంలో ఈ గ్లూకోజ్ మోతాదు పై స్థాయికి చేరుకుంటాయి, కానీ అంతలోనే పడిపోతాయి. కానీ చిరుధాన్యాలలో ఎలాంటి సమస్య ఉండదు. కాబట్టి డయాబెటిక్స్కి అంటే మధుమేహులకి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి.
ఇక ఊబకాయలకి చిరుధాన్యాలు చేసే మేలు అంతా ఎంత కాదు. చిరుధాన్యాలతో చేసినటువంటి పదార్థాలని అచ్చం అన్నంలాగే తినొచ్చు, కానీ అన్నంలాగే పెద్ద మొత్తాలలో తినడం. అలాగా వీటిని నవ్వులతో తినడానికి కాస్త ఎక్కువ సమయం కూడా పడుతుంది. దీంతో తీసుకునేటువంటి ఆహారం తాలూకు క్వాంటిటీ అలాగే ఈ పరిమాణం ఇవి తగ్గుతాయి. ఆలస్యంగా ఇవి జీర్ణం అవుతాయి కాబట్టి త్వరగా ఆకలేదు, అంటే మళ్ళీ ఫుడ్ మీద దాడి చేయరు. కాబట్టి ఇలాగా ఈ లక్షణాలు ఉంటాయి కాబట్టి ఈ చిరుధాన్యాలు తీసుకుంటే ఇవి బరువు తగ్గడానికి హెల్ప్ చేస్తాయి. ఇక కొలెస్ట్రాల్, ఇది చాలా పెద్ద సమస్య. ప్రపంచవ్యాప్తంగా మరణాలకు కారణం ఏమిటి అంటే గుండె జబ్బులు. దానికి కారణం కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ తగ్గేందుకు కూడా ఈ చిరుధాన్యాలు సహాయపడతాయి. సాధారణంగా పిండి పదార్థం త్వరగా జీర్ణమైతే ట్రైగ్లిజరైడ్స్ కింద మారిపోయి ఒంట్లో కొవ్వు నిల్వలు అనేవి పెరుగుతాయి. కానీ చిరుధాన్యాలు ఆలస్యంగా జీర్ణం అవుతాయి కాబట్టి అలాంటి ఇబ్బంది ఏమి ఉండదు. కాబట్టి కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ వీటి మోతాదులు అదుపులో ఉండటానికి చిరుధాన్యాలు తీసుకుంటే బాగా హెల్ప్ చేస్తాయి. ఇవి దోహదం చేస్తాయి. ఇక కొంతమందికి గ్లూటెన్ ఎలర్జీ ఉంటుంది, గోధుమలు కొంతమంది పడవు. వాళ్ళకి ఈ చిరుధాన్యాలు ఒక వరం. ఇలాగ గోధుమలో ఉండేటువంటి గ్లూటెన్ అనేది ఒక ప్రోటీన్ అన్నమాట. ఈ ప్రోటీన్ రియాక్ట్ అవుతుంది శరీరంతో. దీంతో ఈ సీలియాక్ డిసీజు, తర్వాత ఎలర్జీలు ఇలాంటివి అనేకం బాధిస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఈ గోధుమలకి బదులుగా ప్రత్యామ్నాయంగా ఈ చిరుధాన్యాలు వాడుకోవచ్చు. ఇక కొంతమందికి జీర్ణక్రియ సంబంధ సమస్యలు ఉంటూ ఉంటాయి. వాళ్ళకు కూడా ఇది ఒక వరం. చిరుధాన్యాలు శరీరంలో ఆమ్లం తాలూకు స్థాయిలు తగ్గడానికి తోడ్పడతాయి. దీంతో కడుపులో ఇబ్బంది, అల్సర్లు ఇలాంటివి తలెత్తవు. ఇక చిరుధాన్యాలతో గర్భిణీలకి కలిగే ఉపయోగం అంతా ఇంత కాదు. మొలకెత్తించినటువంటి రాగులు, జొన్నలు, సజ్జలు వీటిని తింటే తల్లులకి పాలు బాగా పడతాయి. ఒకప్పుడు ఇలాంటి ధోరణి ఎక్కువగా కనపడేది. అలాగే గర్భిణీలకి ఇవి ఎంతో మేలు చేస్తాయి. వీటితో ఈ కాల్షియము, ఇనుము ఇలాంటివన్నీ కూడా శరీరానికి అందుతాయి. అంతేకాదు గర్భిణీల్లో ఇబ్బంది పెట్టే మలబద్ధకం కూడా దూరం అవుతుంది. ఇక దీనికి సంబంధించి చిరుధాన్యాలకు సంబంధించి అనేక అపోహలు ఉన్నాయి. వీటిని కూడా తెలుసుకోవాలి. చాలామంది చిరుధాన్యాలు అరగవేమో అనుకుంటూ ఉంటారు, వీటిని ఎక్కువగా తినలేమేమో అని అనుకుంటూ ఉంటారు. అయితే దీన్ని నెమ్మదిగా తింటూ అలవాటు చేస్తే అలవాటు అవుతాయి. వారంలో 3-4 రోజులు చిరుధాన్యాల తాలూకు టిఫిన్లని వీటిని ఆహార పదార్థాలను చేసుకున్నా మంచిదే. సాధారణంగా ఉదయపు టిఫిన్ కడుపు నిండా తినాలని, మధ్యాహ్న భోజనం కాస్త తక్కువగా తినాలని, రాత్రి భోజనం మరి కాస్త తక్కువగా తీసుకోవాలన్నది సూత్రం. కాబట్టి ఉదయం చిరుధాన్యాలతో చేసిన టిఫిన్ తినాలి. ఎంతో మేలు కలుగుతుంది, కడుపు నిండుతుంది. దీంతోపాటు పోషకాలు కూడా అందుతాయి. అలాగే మధ్యాహ్నం, రాత్రి భోజనంలో ఏదో ఒక చిరుధాన్యం ఉండేలాగా చూసుకోవాలి. సాయంత్రం పూట తీసుకునే స్నాక్స్లో చిరుధాన్యాలతో చేసి ఉండేలా చూసుకోండి, మంచి ఫలితం కనిపిస్తుంది. సరే, మరి ఈ చిరుధాన్యంతో రోజువారీ ప్రధాన ఆహారాన్ని ఎలా వండుకోవాలి అనేది చాలామందికి అనుమానం వస్తూ ఉంటుంది. ముఖ్యంగా మనం తినేది ఏమిటి? అన్నం. దీనికి ప్రత్యామ్నాయంగా చిరుధాన్యాన్ని ఎలా వండుకోవాలి ఇది తెలుసుకుందాం. చిరుధాన్యంతో మనం రోజువారీ తీసుకునే ఆహార పదార్థాలన్నీ తయారు చేసుకోవచ్చు. నిజానికి రాగులు, సజ్జలు, జొన్నలు వీటిని పొట్టు తీయకుండా వండుకోవచ్చు. కొర్రలు, అరికలు, వరిగలు, సామలు వీటిని మాత్రం పొట్టు తీసి వండుకోవాల్సి ఉంటుంది. వీటిని మామూలు అన్నం మాదిరిగానే ప్రెషర్ కుక్కర్లో వండుకోవచ్చు. చిరుధాన్యాల తాలూకు అన్నం ముడిబియ్యపు అన్నం మాదిరిగా కాస్త పలుకులుగా ఉంటుంది కాబట్టి కాస్త నవిలి తినాల్సి ఉంటుంది. ఇలా నవ్వులుతాం కాబట్టి వీటిని తిన్నప్పుడు తృప్తి అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ అన్నాన్ని రోజు వండుకునేటువంటి కూరలతో, పచ్చళ్ళతో, అలాగే సాంబారు, అలా ఇంకా నాన్ వెజిటేరియన్స్ అంటే మాంసం వీటన్నిటితో కూడా తినొచ్చు. పెరుగు గలిపారనుకోండి, వీటి రుచి మరింత పెరుగుతుంది. చిరుధాన్యాలతో అన్నం వండేందుకు వీటిని ముందుగా ఏం చేయాలంటే కాస్త నానబెట్టుకోవాలి. 1కి 2 రెట్లు నీళ్లు పోసి వండుకోవాలి. ఇది లెక్క. ఒక భాగం చిరుధాన్యం తీసుకుంటే 2 భాగాలు నీళ్లు పోసి వండుకోవాలి. చాలామంది ఈ చిరుధాన్యాలు ఉడికేందుకు ఎక్కువ టైం పడుతుంది అని అనుకుంటూ ఉంటారు. అయితే ఒక్క జొన్నలకే ఇలా కాస్త ఎక్కువ టైం పడుతుంది. మిగతావన్నీ కూడా మామూలుగానే ఉడుకుతాయి. అయితే ఈ జొన్నలు కూడా జొన్న రవ్వగా వాడుకుంటే అప్పుడు ఈజీగా త్వరగానే వీటిని వండుకోవచ్చు. ఇక చిరుధాన్యాలతో అల్పాహారాన్ని తయారు చేసుకోవచ్చు. ఈ అల్పాహారాలను వరుసగా తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఉప్మా. చిరుధాన్యాలతో వీటి తాలూకు రవ్వలతో ఉప్మా చేసుకోవచ్చు. జొన్నలు, సజ్జలు ఇవి తప్ప ఈ గింజ చిన్నగా ఉండేటువంటి కొర్రలు, సామలు, అరికెలు ఇలాంటి వాటితో నేరుగా డైరెక్ట్గా ఉప్మా చేసేసుకోవచ్చు. ఇక పొంగలి, పాయసం కూడా చిరుధాన్యంతో చేసుకోవచ్చు.
బియ్యంలో పప్పు, అల్లం, మిరియాలు ఇవి కలిపి వండినట్టుగానే ఈ చిరుధాన్యాలతో కూడా పొంగల్ తయారు చేసుకోవచ్చు. అలాగే సన్నటి రవ్వతో పాయసాలు, పరమాన్నాలు, ఇంకా కిచిడి, కేసరి ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు. చిరుధాన్యాల అటుకులతో పాయసం చేసుకోవచ్చు. జొన్న అటుకుల్ని సూపుల్లో కూడా వాడుకోవచ్చు. ఇక మనకి ఇష్టమైనటువంటి ఆహార పదార్థం ఇడ్లీ. సామరవ్వ, రాగి రవ్వ, కొర్ర రవ్వ, జొన్న రవ్వలు వీటితో ఇడ్లీలు చేసుకోవచ్చు. ఇవి మామూలు ఇడ్లీలాగే ఉంటాయి, అయితే తెల్లగా ఉండవు. తెల్లగా ఉండకపోయినా కానీ రకరకాల రంగులతో చూడటానికి బాగుంటాయి. కావాలంటే వీటిలో కాస్త క్యారెట్ తురుము, బఠానీలు, అలాగే ఆకుకూరలు ఇలాంటివి కూడా కలుపుకోవచ్చు. దీంతో పోషకాలు కూడా మరింత పెరుగుతాయి. ఇక చిరుధాన్యాలతో దోశలు కూడా చేసుకోవచ్చు. మామూలుగా 2 కప్పుల బియ్యం తీసుకుంటే 1 కప్పు మినపప్పును కలిపి నానబెట్టి రుబ్బుకొని దోశలు వేసుకుంటూ ఉంటారు. ఇది అందరికీ తెలిసిందే. అయితే బియ్యానికి బదులుగా చిరుధాన్యాలు ప్రత్యేకించి చేయాల్సింది ఏదీ ఉండదు. మామూలుగా బియ్యం లాగానే వీటిని కూడా నానబెట్టుకోవాలి చిరుధాన్యాలని. కాకపోతే చిరుధాన్యాలని మినపప్పుని విడివిడిగా రుబ్బుకొని తర్వాత కలుపుకోవాలి. ఎందుకంటే రెండు ఈ రుబ్బేటటువంటి విధానంలో తేడా ఉంటుంది. అంటే ఒకటి త్వరగా గ్రైండ్ అవుతుంది, ఒకటి లేట్గా గ్రైండ్ అవుతుంది. కాబట్టి విడివిడిగా గ్రైండ్ చేసుకొని కలుపుకోవాలి. సాయంత్రం రుబ్బి పక్కన పెట్టుకోవాలి. తెల్లారి దోశలు వేసుకోవాలి. కొంతమంది నానబెట్టి రుబ్బుకున్న మినపిండికి రాగి పిండి, జొన్నపిండి కలిపి దోశలు వేస్తూ ఉంటారు. దీనికంటే కూడా రాగుల్ని, జొన్నల్ని నానబెట్టి రుబ్బుకుంటేనే దోశలు బాగా వస్తాయి. రుబ్బుకున్నటువంటి ఈ జొన్నపిండితో చేసేటువంటి దోశలు మెత్తగా ఉంటాయి. ఒకవేళ కొంతమంది క్రిస్పీగా కరకరలాడటం ఇష్టం. అలాగే మీకు కరకరలాడాలనుకుంటే 1 కప్పు బియ్యం, 1 కప్పు జొన్నలు లేదా రాగులు వేసుకోవచ్చు. జొన్నలు, రాగులు, కొర్రలు కలిపి కూడా వాడుకోవచ్చు. ఇంట్లో రాగి పిండి, జొన్నపిండి ఇలాంటివి స్టాక్ ఉన్నాయనుకోండి, కొంచెం శనగపిండి, కొంచెం బియ్యం పిండి కలుపుకొని అందులోనే కొన్ని కూరగాయలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కొంచెం పెరుగు ఇవన్నీ కలుపుకొని అప్పటికప్పుడు నానబెట్టకపోయినా కానీ దోశలు కూడా వేసుకోవచ్చు. వీటితో ఊతప్పం కూడా వేసుకోవచ్చు. ఇక చిరుధాన్యాలతో లడ్డు కూడా తయారు చేసుకోవచ్చు. చిరుధాన్యాలను మెత్తగా పిండి, అంటే వీటిని మెత్తగా గ్రైండ్ చేయాలి. పిండి పట్టించి కాస్త నెయ్యిలో వేయించాలి. దీన్ని బెల్లం పాకంలో కానీ చక్కెర పాకంలో కానీ వేసి లడ్డూలు చేసుకోవచ్చు. ఇందులో సుగంధం కోసం యాలకులు ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. రాగిపిండిలో జిగురుదనం తక్కువ ఉంటుంది. కాబట్టి కాసేపు ఆవిరి మీద ఉడికించుకొని బెల్లం పాకంలో వేసి తయారు చేసుకుంటే అప్పుడు లడ్డూలు బాగా వస్తాయి. ఇవి చాలా రోజులు నిల్వ కూడా ఉంటుంది. చిన్నపిల్లలు అలాగే వృద్ధులు వీళ్ళు తినడానికి వీలుగా ఉంటాయి ఈ లడ్డూలు. అలాగే జొన్న పేలాలు మనందరికీ తెలిసిందే. ఇక సజ్జ పేలాలు, రాగి పేలాలు వీటిలో కాస్త బెల్లం పొడి కలుపుకొని, నువ్వులు లాంటివి కూడా కలుపుకొని లడ్డూల మాదిరిగా తయారు చేసుకోవచ్చు. వీటిని పిల్లలు ఇష్టంగా తింటారు కూడా. ఈ పిండిలో చక్కెర కానీ లేదా బెల్లం కానీ కలిపి దాన్ని ముక్కలుగా కోసి నూనెలో వేయించుకొని స్వీట్ లాగా కూడా తయారు చేసుకోవచ్చు. ఇక చిరుధాన్యాలతో అనేక పిండి వంటలు తయారు చేసుకోవచ్చు. చిరుధాన్యాల పిండితో మురుకులు, చెక్కలు, జంతికలు ఇలాంటివి చేసుకోవచ్చు. కొద్దిగా శనగపిండి కలిపి పకోడీలు, బజ్జీలు కూడా వేసుకోవచ్చు. అసలు ఈ చిరుధాన్యాలతో ప్రత్యేకమైనటువంటి వంటకాలు తయారు చేసుకోవచ్చు. వీటిని కూడా వరుసగా తెలుసుకుందాం. కొర్ర పాయసం. దీనికి మీకు కావాల్సింది కొర్రలు 1 అరకిలో, బెల్లం 1 కిలో, అలాగే నీళ్లు 1 లీటర్, అలాగే యాలకులు, గసగసాలు, ఎండు కొబ్బరి, అలాగే సోంపు రుచికి తగినంత సిద్ధం చేసుకోండి. వీటిని ఉపయోగిస్తూ ఈ ఆహార పదార్థాన్ని తయారు చేసుకుందాం. శుభ్రం చేసినటువంటి కొర్రల్ని అరగంట సేపు నానబెట్టండి. నీటిని వంపేయండి. తర్వాత పొయ్యి మీద పెట్టి, పొయ్యి మీద ఒక పాత్ర పెట్టి లీటర్ నీటిని పోయండి. నీరు మరగాలి. మరిగిన తర్వాత అందులో నెమ్మదిగా ఈ కొర్రలు వేస్తూ ఉండగట్టకుండా కలుపుతూ ఉండండి. ఈలోపు మరో పాత్రలో నీళ్లు తీసుకొని బెల్లాన్ని కరిగించండి. అన్నం ఉడికిన తర్వాత బెల్లం నీళ్ళని అందులో పోయండి. తర్వాత కొబ్బరి, సోంపు, యాలకులు, గసగసాలు వేసి కలిపి దించండి. సర్వ్ చేయండి. ఇలాంటిదే మరొక వంటకం సజ్జ నూనె పోలేలు. దీనికి మీకు కావాల్సింది సజ్జ పిండి 1 కిలో, సోంపు 25 గ్రాములు, నువ్వులు 25 గ్రాములు, గసగసాలు 25 గ్రాములు, యాలకులు 4, బెల్లం 1 కిలో, నూనె 1 కిలో. దీని తయారీ తెలుసుకుందాం. బెల్లాన్ని ముదురు పాకం పట్టండి. అందులో సజ్జపిండిని ఉండగట్టకుండా నెమ్మదిగా కలపండి. తర్వాత సోంపు, నువ్వులు, యాలకులు, గసగసాలు వేయండి. పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి పల్చగా గుండ్రంగా ఒత్తుకొని నూనెలో వేయించండి. సర్వ్ చేయండి. ఇలాంటిదే మరొక ఆహార పదార్థం సామ ఇడ్లీ. దీనికి మీకు కావాల్సింది సామలు
2 గ్లాసులు, అలాగే మినపప్పు 1 గ్లాసు, ఉప్పు తగినంత, అలాగే పొంగాలి కదా తినే సోడా తగినంత. దీని తయారీ తెలుసుకుందాం. సామలు మినపప్పును విడివిడిగా 4 నుంచి 6 గంటల సేపు నానబెట్టండి. వీటిని విడివిడిగా మెత్తగా రుబ్బుకోండి. తర్వాత కలిపేయండి. ఇందులో ఉప్పు, తినే సోడా వేసి రాత్రంతా నిలవబెట్టండి. ఉదయం ఈ పిండిని బాగా కలిపి ఇడ్లీలు వేసుకోండి. అలాగే రాగులతో కూడా ఇడ్లీలు తయారు చేసుకోవచ్చు. ఇక మరొక ఆహార పదార్థం రాగి పులిహోర. దీనికి మీకు కావాల్సింది రాగులు 1 కప్పు, ఆవాలు 1/2 చెంచా, జీలకర్ర 1/2 చెంచా, అలాగే శనగపప్పు, మినప్పప్పు 1/2 చెంచా, అలాగే చింతపండు పులిహోర పులుసు తగినంత, అలాగే కరివేపాకు, ఉప్పు తగినంత. ఇక నూనె ఒక 15 మిల్లీలీటర్లు. వీటిని ఉపయోగిస్తూ ఈ పులిహోర తయారు చేసుకుందాం. రాగులను అన్నంలాగా బిరుసుగా వండుకోండి, పక్కన పెట్టుకోండి. మరోవైపు చింతపండు గుజ్జుని పొయ్యి మీద పెట్టి కొంచెంసేపు ఉడికించి పులిహోర పులుసు తయారు చేసుకోండి. నూనెలో తాలింపు దినుసులు వేసి పులుసులో కలుపుకోండి. దీన్ని రాగి అన్నంలో వేసి కలిపితే పులిహోర సిద్ధం అవుతుంది. కొర్రలు, జొన్నలతో కూడా ఈ పులిహోర తయారు చేసుకోవచ్చు. ఇలాంటిదే మరొక ఆహార పదార్థం జొన్న పేలాల లడ్డు. దీనికి మీకు కావాల్సింది జొన్న పేలాలు 1 కిలో, నీళ్లు 3 లీటర్లు, బెల్లం 750 గ్రాములు, యాలకుల పొడి కొద్దిగా. వీటిని ఉపయోగిస్తూ ఈ ఆహార పదార్థాన్ని తయారు చేసుకుందాం. జొన్నల్ని కడిగి ఆరబెట్టండి. తర్వాత గోరువెచ్చగా ఉన్న నీటిలో కొద్దిసేపు ఉడికించండి. నీటిని ఉంపేయండి. ఇప్పుడు ఈ ఇనప గుళ్ళని బాగా వేడి చేసి అందులో ఉప్పు చల్లినటువంటి జొన్నలను వేయిస్తే పేలాలలాగా అవుతాయి. తర్వాత బెల్లాన్ని పాకం పట్టండి. అందులో ఈ పేలాలని, యాలకుల పొడిని వేసి బాగా కలపండి. చేతికి నూనె రాసుకుంటూ ఉండలుగా కట్టండి. దీన్ని జొన్న పేలాల పిండితో కూడా చేసుకోవచ్చు. ఇక తర్వాత ఆహార పదార్థం కొర్ర దోశలు. దీనికి మీకు కావాల్సింది కొర్ర బియ్యం 2 గ్లాసులు, మినపప్పు 1 గ్లాస్, శనగపప్పు 2 చెంచాలు, అలాగే మెంతులు చిటికెడు, ఉప్పు తగినంత, అలాగే నూనె 1/2 కిలో. దీని తయారీ తెలుసుకుందాం. కొర్ర బియ్యం, మినపప్పు, శనగపప్పు, మెంతులు వీటిని విడివిడిగా 4 నుంచి 6 గంటల సేపు నానబెట్టండి. కొర్ర బియ్యం, మెంతుల్ని కలిపి మెత్తగా రుబ్బుకోండి. మినపప్పు, శనగపప్పుని కూడా రుబ్బుకోండి. తర్వాత ఈ 2 పిండలని కలిపి కాసేపు రుబ్బుకోండి. దీనికి ఉప్పు కలిపి రాత్రంతా కూడా పులియబెట్టండి. ఉదయం కొంచెం నీళ్లు పోసి కలుపుకొని దోశలు వేసుకోండి. చూసారా, ఇలాగా ఈ చిరుధాన్యాలే కదా అని వీటిని అశ్రద్ధ చేయకూడదు. వీటితో అనేక ఆరోగ్య లాభాలు ఉన్నాయి. అన్నిటికీ మించి ఇవి ఆహారాన్ని మనకి ప్రసాదిస్తాయి. ముఖ్యంగా చెక్కుదేదైన ఆరోగ్యం ఈ చిరుధాన్యాలతో మీ సొంతం అవుతుంది. కాకపోతే మన శరీర తత్వాలు ఒక్కొక్కళ్ళై ఒక్కొక్క రకంగా ఉంటాయి. కాబట్టి ఎవరికి ఏ ధాన్యం సరిపోతుంది అనేది మీ తత్వాన్ని బట్టి తెలుసుకొని వాడుకుంటే ఇవి అమృతతుల్యంగా ఔషధాలుగా మీకు పనిచేస్తాయి.